మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. నాగరికత, ఆధునికత, అలాగే టెక్నాలజీ ఇవన్నీ పెరుగుతున్న ఈ రోజుల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ని, అలాగే ఎంతో టెక్నాలజీ హ్యాండిల్ చేయగలుగుతున్న మనం ఇద్దరు మనుషుల్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఒక మెచ్యూరిటీ పర్సన్స్, ఒక మేజర్ పర్సన్స్ భార్యాభర్తలుగా కంటిన్యూ అవ్వటానికి రకరకాల పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఇది చదువుకున్న వాళ్ళల్లో, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో వస్తున్న ఒక సిండ్రమ్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిండ్రమ్. అంటే సిండ్రమ్ అనే మాట ఎందుకు వాడటం జరుగుతున్నది అంటే, పెళ్ళికి ముందు పరిచయం ఉన్న వాళ్ళైనా, పెళ్ళి తర్వాత కొంతకాలం ఉన్నా అడ్జస్ట్మెంట్ కాలేమో అనే ఒక ప్రిటెక్స్ట్తో ఎక్కువ శాతం డైవర్స్కి మొగ్గు చూపిస్తున్నారు. మన ఇద్దరికి సెట్ కావట్లేదు, మనం ఈ పారామీటర్స్తో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇలా ఉండట్లేదు అనే లేకపోతే మన ఇద్దరం ఇలా మారి చూద్దాం, ఈ రకమైన బేసిస్ మీద మనం ముందుకెళ్దాం అనే ఒక ఎక్సర్సైజ్ లేకుండా, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది అప్లికబుల్ అయినా కాకపోయినా ఈ సందర్భంలో ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, కొద్ది రోజులు మనం కలిసి ఉన్న అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ అబ్రప్ట్గా విడిపోవటం, ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈ అబ్బాయి నాకు వద్దు అని డైవర్స్ ఫైల్ చేయటం, అది ఇయర్స్ టుగెదర్ నడవటం. ఇన్ ద మీన్ టైం బోత్ ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అచీవ్ చేసేది ఏమి ఉండదు. రకరకాల సమస్యలతో వాళ్ళ ఉద్యోగంలో డిస్టర్బెన్స్ తెచ్చుకోవటం, అలాగే అదేంటి మనం ఎంతో కష్టపడి పిల్లలు పెళ్లి చేసాం, వీళ్ళ జీవితం ఇట్లా అయిపోయింది ఏంటని తల్లిదండ్రులు బాధపడటం, ఇవన్నీ నేటి సమాజంలో సర్వసాధారణం అయిపోయినాయి. కానీ ఈ పిల్లలు మాత్రం ఈ పెయిన్ఫుల్ ఆఫ్ పేరెంట్స్ని గమనించట్లేదు. అంటే మాకు ఇండివిజువాలిటీ ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, కాబట్టి మా వేవ్ లెంగ్త్కి మెయిల్ ఆర్ ఫిమేల్ అంటే అదర్ పార్ట్నర్ మ్యాచ్ కావట్లేదు, డైవర్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అని అనుకుంటున్నారు తప్పించి, ఈ డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా అంటే రెగ్యులర్ కంటెస్టింగ్ డైవర్స్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 years. ఈ 2 yearsలో హాఫ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ జస్ట్ వెళ్ళి అటెండ్ అవ్వటం తప్పించి నథింగ్ విల్ మూవ్. ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే చాలామంది చెప్తారు నాకు డైవర్స్ ఇష్టం లేదు, నేను కొట్లాడతాను. ఓకే, బాగానే ఉంది, నువ్వు డైవర్స్ ఇష్టం లేదని కొట్లాడావు, ఏ రీజన్సో డైవర్స్ వేసిన వాళ్ళ ఫేవర్లో ఆర్డర్ వచ్చింది, అది బాగానే ఉంది. తర్వాత అపీల్కి వెళ్ళావు, అపీల్ కూడా నీ ఫేవర్లో ఉంది. బట్ వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు cohabit or join with you, what is the point of wasting your time as well as the other spouse time అనేది వీళ్ళు గమనించట్లేదు. డైవర్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, ఫైన్. Law has provided various opportunities for you to continue your life as per your whims and fancies. Nobody is objecting. But the divorce case వేసినందువల్ల, one-sided divorce case వేసినందువల్ల the end result comes after 2 to 3 years. ఒక పర్టికులర్ కేసు చెప్తాను. హస్బెండ్ డైవర్స్ చేశాడు, డైవర్స్ గ్రాంట్ అయింది. అంటే 2008 వేస్తే 2016లో గ్రాంట్ అయింది. 2016లో భార్య అపీల్ వేసింది హైకోర్టులో, ఆ కింద కోర్టు డైవర్స్ నాకు అప్లికబుల్ కాదు, నాకు వద్దు అని. ఈ రోజు వరకు అది హియరింగ్ రాలేదు. టుడే వీఆర్ ఇన్ 24. అంటే 2008 నుంచి both spouses are living together, children are with mother, children not inclined to see her father. అంటే ఫాదర్ ఎలా ఉంటాడు ఏంటి అనేది చాలా సందర్భాల్లో పిల్లలకు తెలియని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో దే ఆర్ ట్యూటరింగ్ బై దెమ్ ఓన్లీ. అంటే ఫాదర్ దగ్గర ఉంటే ఫాదర్ ట్యూటర్ చేస్తాడు, అమ్మ మంచిది కాదని రకరకాల రీజన్స్ చెప్తాడు.
అలాగే మదర్ దగ్గర ఉంటే ఫాదర్ సరైన వాడు కాదు, మనల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళాడు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఒకటి మీరు గమనించట్లేదు. ఈ పేరెంటల్ సిండ్రోమ్ అనేది, పేరెంటల్ ఎలినేషన్, పేరెంటల్ సిండ్రోమ్ అనేది తెలియకుండా ఒక రకమైన కాంప్లెక్సిటీ పిల్లల్లో డెవలప్ అవుతుంది. అంటే సింగిల్ పేరెంట్ చెప్పిన మాటలు విని, వాళ్ళు చిన్న పిల్లలండి, దే ఆర్ బడ్స్, మనం ఏం చెప్తామో అదే వాళ్ళు వింటారు, నమ్ముతారు. అంటే మా నాన్న ఇంత బ్యాడ్ పర్సనా, మా మదర్ ఇలాంటి బ్యాడ్ పర్సనా అనే ఒక ఫోబియా, ఒక ఐడియా వాళ్ళల్లో వస్తే హౌ ద పీపుల్ విల్ గ్రో దెమ్సెల్వ్స్, how they will survive in their studies, how they will survive among the other co-students in the school or college, ఇవన్నీ చూడాల్సిన సందర్భాలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి. ఈ ఆవేశంలో పేరెంట్స్ ఇవేవి గమనించట్లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ ఎవరి దగ్గర ఉంటే ఆ పేరెంట్ వెళ్తాడు, మిగతా వాళ్ళు అడుగుతారు. చాలా చోట్ల పేరెంట్స్ వస్తారు, మీ ఫాదర్ రాలేదా, మదర్ రాలేదా, లేదండి నేను సింగిల్ చైల్డ్ అన్న కాన్సెప్ట్. దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ ఈ పిల్లలు గేలి చేయబడతారు. వీళ్ళ అమ్మ నాన్న సపరేట్గా ఉన్నారు, ఇలాంటి వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వదిలేసింది, ఇలాంటి వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మను వదిలేశాడు. అంటే మన సమాజం ఎంత టెక్నికల్గా డెవలప్ అయినా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేటప్పటికి స్టిల్ this kind of syndrome is going on among the minds of the people. People mindset మారలేదు. సో పీపుల్ మైండ్ సెట్ మారినప్పుడు మనం ఇవన్నీ ఆలోచించాం. నాకు నా భార్య నా పిల్లలు వద్దు అనుకొని వెళ్తున్నాం, బాగానే ఉంది. కేసెస్ మీద కేసెస్, అంటే చట్టం ఒక విమెన్కి 4 రకాల కేసులు కల్పించే వెసులుబాటు ఇచ్చింది. అంటే భర్త మీద ఎప్పుడైతే తనకి ఎవర్షన్ వచ్చో, అంటే భర్త ప్రవర్తన నచ్చక వేధింపులకు గురవుతున్నానని చెప్పి భావిస్తుందో, యాజ్ పర్ లా షీ ఈజ్ ఎంటైటిల్ టు ఫైల్ 498A డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, ఇంక్లూడింగ్ ద అదర్ రిలీఫ్స్ యాజ్ ఎన్విసేజ్డ్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఇదే ప్రావిజన్ హస్బెండ్కి లేదు. సో భార్య వదిలేసి వెళ్ళిపోతే హస్బెండ్ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ వన్ రెమెడీ, that is restitution of conjugal rights. That is restitution of conjugal rights. అది ఒక్కటే తనకు ఉన్నది. దాన్ని కూడా వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇటీవల కాలంలో ఒక పర్టికులర్ కేసులో 2 సార్లు కౌన్సిలింగ్ జరిగింది, టాక్స్ వర్ ఫెయిల్డ్. హస్బెండ్ హ్యాస్ ఫైల్డ్ restitution of conjugal rights before the family court. On receipt of the summons from the family court, again wife approached the police and pressurizing the police to call her husband and in-laws all the way to her place on the pretext of counseling. ఈ పోలీసులు కూడా ఎలా తయారయ్యారంటే, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ది విమెన్ అండ్ హర్ పేరెంట్స్. వన్స్ ద కౌన్సిలింగ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఆన్ 2 occasions, when the talks were failed, when the husband and his parents are not willing to go for further counseling, that is the reason he has filed restitution of conjugal rights, as he is very much willing to take his wife and her 2 kids into his family. What counseling is required? The most unfortunate. Ante this is nothing but misusing the power of police on the pretext of counseling. అతను భార్యని కాపరానికి రమ్మనే restitution of conjugal rights చేసినప్పుడు what counseling he require to bring his wife? The case is already filed before the competent family court. అతను డైవర్స్ వేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కౌన్సిలింగ్ పిలిస్తే అర్థం ఉంటుంది, నా భార్యనే కాపరానికి రమ్మని వేసాడు, ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగు, రకరకాల డిమాండ్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ పీపుల్ బాగా గుర్తుపెట్టుకోండి, 498A కేసులో కౌన్సిలింగ్ అని పిలుస్తూ, ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్లో కూడా కౌన్సిలింగ్ అని పిలుస్తూ, the police are pressurizing the husband and her parents for settlement of the matter. Most of the occasions, the language which they are using is abusive. They are threatening the husband and the in-laws, and it means our parents. They are adopting various methods to do some favor to the wife rather than balancing the situation. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ గివెన్ కేసే గమనించండి. 2 సార్లు టాక్స్ ఫెయిల్ అయ్యి భర్త రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చేసినప్పుడు వాట్ కౌన్సిలింగ్ ఫర్దర్ హస్బెండ్ ఈజ్ రిక్వైర్డ్. సో కేసున్న డేట్కి వైఫ్ వెళ్ళి చెప్పచ్చు కదా, తనకి ఇష్టం ఉందో లేదో, ఇష్టం ఉంటే వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ షీ వాంట్ టు జాయిన్ విత్ ద హస్బెండ్, ఇఫ్ నాట్ వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ షీ వాంట్ టు యాజిటేట్ అనేది కాకుండా వై ఇన్ బిట్వీన్ ద పోలీస్ ఇన్ ది ఫ్యామిలీ మ్యాటర్స్. ఓకే, mere restitution of conjugal rights is not a bar to file a 498A. Let her file a case. Let them register a case. Why counseling is required? Already counseling is over. These are nothing but blackmailing tactics adopting by the women. So itlanti mechanism husband ku ledu kabatte today the male fraternity is suffering. అదే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య రావట్లేదు మీరు పిలిపించి మాట్లాడండి అంటే మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ పోలీస్ విల్ నాట్ ఇంటర్ఫియర్, ఇది మీరు చూసుకోవాలండి అంటాడు. గుర్తుపెట్టుకోండి. యూ షో మీ వన్ ఇన్స్టెంట్ వేర్ ఏ హస్బెండ్ అప్రోచ్ ది పోలీస్ అండ్ మేక్ ఏ రిక్వెస్ట్ టు కాల్ హీజ్ వైఫ్ టు ద పోలీస్ స్టేషన్ ఫర్ కౌన్సిలింగ్ అంటే అది మా పని కాదండి, మీరు కంప్లైంట్ ఇస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్ ఆన్ యువర్ కంప్లైంట్ అంటారు. అదే అమ్మాయి ఇస్తే ద లాంగ్వేజ్ విచ్ దే ఆర్ యూజింగ్, ద ఫిల్తీ లాంగ్వేజ్. చాలా సందర్భాల్లో ఐ బ్రాట్ టు దిస్ ఇన్సిడెంట్ టు ది నోటీస్ ఆఫ్ ది సుపీరియర్ ఆఫీసర్స్, బట్ తోక వంకరే చివరికి, దెర్ ఈజ్ నో యూజ్. సో అందుకే ఈ యొక్క హెరాస్మెంట్ భరించలేక, అండ్ హెరాస్మెంట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది వైఫ్, హెరాస్మెంట్ మౌంటింగ్ బై ది పోలీస్, harassment from different aspects, plus harassment at his workplace due to pressure of his work, ఇవన్నీ ఉంటున్నాయో ద పర్సన్ కుడ్ నాట్ విత్స్టాండ్. కొన్ని సందర్భాలు అతను రిజైన్ చేసి ఐడల్గా ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి, వేర్ హీ కెనాట్ డూ జస్టిస్ టు హిస్ ఎంప్లాయ్మెంట్. ఇవేది వైఫ్ పట్టించుకోదు, ఎందుకంటే ఉన్న చట్టాలన్నీ వాళ్ళ ఫేవర్లో ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని ఓపెన్ డొమైన్లో అడుగుతున్నాను. ఒక హస్బెండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య రావట్లేదు మీరు పిలిచి కౌన్సిలింగ్ చేసి కాపురాన్ని పంపించండి అంటే మాకు ఆ పవర్ లేదండి, వీఆర్ నాట్ సపోజ్ టు కాల్, బట్ దే ఆర్ సపోజ్ టు ఇంటర్ఫియర్ యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ వెన్ వైఫ్ లాడ్జ్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ హర్ హస్బెండ్. అక్కడ వాళ్ళకి పవర్ ఉంది, అంటే వాళ్ళకి చట్టమే పవర్ ఇచ్చింది పిలిచి కౌన్సిలింగ్ చేసి. ఆ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కూడా చూశాను, దే ఆర్ పోలీస్, they are not experts in doing counseling. Family counseling is a artistic job. ఎవరు పడితే వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్, నేను ఫ్యామిలీ కౌన్సిల్ అంటే కాదు. దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ డిజిగ్నేటెడ్ పర్సన్స్ టు డూ కౌన్సిలింగ్, టు రిమూవ్ ది డౌట్స్ ఫ్రమ్ దేర్ మైండ్స్ అండ్ మేక్ ఇట్ గుడ్ అండ్ వన్. అది ఎవరు చేయరు. సో చాలా కేసులు ప్రాపర్గా వీళ్ళు సెటిల్ చేసుకోకుండా, ప్రాపర్గా మీడియేషన్ చేసుకోకుండా ఈ 498A డొమెస్టిక్ వైల్కు పెట్టడం వల్లే ఎక్స్క్యూజ్ చేద్దాం, రీకన్సిడర్ చేద్దాం అనుకున్న హస్బెండ్స్ ఫ్యామిలీస్ కూడా బికాస్ ఆఫ్ ద టార్చర్ మౌంటింగ్ బై ది వైఫ్ త్రూ పోలీస్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఓకే చూసుకుందాం, ఇంత జరిగిన తర్వాత నాకేంటి. ప్లస్ మోర్ ఓవర్ పోలీసులు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళారంటే నువ్వు రాకపోతే మేము కానిస్టేబుల్ మేము తప్పిస్తాం, ఏమేమన్నా మర్డర్ చేసామా, రేప్ కేసు చేసామా, who are you to interfere in family matters when I'm not interested in counseling? No doubt counseling ivali, I'm not interested, let them file a case, I will face in the court. So again I am telling, mere filing of divorce case or restitution of conjugal rights by the husband, there is no bar to file 498A or domestic violence by the wife. The law is clear, I am not disputing the law. When I am not interested, police has no business to insist the husband and his parents to come to the police station on the pretext of counseling. Your 41A notice ivala, yes, we will come and take 41A notice, that's all. We investigate the matter, you file charge sheet. Inkoti kuda I want to enlighten the viewers.